వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 29వ తారీఖు గురువారం. తదియ రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంకి వచ్చేప్పటికీ ఆరుద్ర నక్షత్రం రాత్రి 10 గంటల 38 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం పునర్వసు. ఇక ఈరోజు ఆరుద్రతో కూడిన గురువారం కనుక శివుడి పూజలకి చాలా అనుకూలం. మరి పసుపు నీటితో ఎక్కడైనా సరే శివుణ్ణి అభిషేకించినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా కొంత ఆనందకరమైన సంతృప్తికరమైన పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆశించిన విధంగా ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఒక ముఖ్యమైన వ్యవహారాల్లో మరి స్త్రీలు కానీ మరి తండ్రి వైపు ఉండే బంధువుల ద్వారా ఏదైనా సరే కొంత సహాయ సహకారాలు లభించడానికి ఆస్కారం లేకపోలేదు. వైద్య రంగంలో ఉన్నవారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారికి, దగ్గర ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇద్దరికీ కూడా అనుకూలకంగానే ప్రోత్సాహకరంగానే ఈరోజు ఉంటుందని చెప్పవచ్చు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికైతే కనుక ఈరోజు కృత్తిక నక్షత్రం వారికి అయితే కనుక మరింత సానుకూలత అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కార్య విజయం కూడా అదే రీతిలో ముందుకు మిమ్మల్ని తీసుకెళ్ళటం అనేది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ఈరోజు తారాబలం అయితే కనుక ఎక్కువగా అశ్విని నక్షత్రానికి మరి కృత్తిక నక్షత్రం వారికి ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో అచితుచి అడుగు వేయటం అనేది అవసరం. తర్వాత ఇంట్లో ఏదో తెలియని ఒక మానసిక అప్రశాంతత తొంగి చూడటం అనేది కూడా అలానే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడులు పెరుగుతాయి. మందుల పరంగా కొద్దిగా ఆసుపత్రుల పరంగా ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం అగత్యం ఏర్పడచ్చు. కంటికి సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. అయితే ఇప్పటికీ విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడైనా సరే కొంత చికాకులు కానీ నష్టాలు కానీ బారిన పడే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక లాభం ఉంటుంది. ఈరోజు మరి తారాబలం అయితే కనుక మరి రోహిణి నక్షత్రానికి మినహాయించి మిగతా 2 నక్షత్రాల వరకు ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. మానసికంగా 2 రకాల ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా విజయాలు సాధిస్తారు. అయితే చర్మానికి సంబంధించిన విషయాల్లో కానీ మరి శ్వాసకోశము ఇలాంటి వాటిలో కొంత ఇబ్బందులు అయితే ఈరోజు కూడా ఎంతో కొంత ఉంటాయి. జాగ్రత్తగానే ఉండండి. ఈరోజు మీరు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారు ఈరోజు ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఎత్తే శ్రీకారం చుట్టుకోవచ్చు. ఈరోజు ఎక్కువ శాతం మరి అనుకూలత అనేది కనుక చూసినట్టయితే పునర్వసు నక్షత్రము మరి మొగశిర నక్షత్రాల వారికి తారాబలం మరింత ఎక్కువగా కనిపిస్తుంది. శివుడికి సంబంధించిన పూజలు వీళ్ళకి ఈరోజు చాలా ఉపయుక్తంగా ఉంటాయి. ముఖ్యంగా రోహిణి ఏదైతే మరి ఆరుద్ర నక్షత్రం ఉందో ఆరుద్ర నక్షత్రంలోనే ఈరోజు మరి గురువారంతో రావటం వల్ల ముఖ్యంగా మరి మిథున రాశి వారు ఈరోజు శివుణ్ణి ఆరాధించినట్టయితే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా అధికంగా ధన వ్యయం అనేది సూచితమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నాలు చేసినట్టయితే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కొనసాగించుకోవచ్చు. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ విదేశాల్లో ఉన్నవారు ఏదైనా సరే ఇబ్బందులకు లోనయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఇంకా ఈరోజు తారాబలం బాగుండే వాళ్ళు అయితే కనుక ఏదైనప్పటికీ కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా చేపట్టిన పనుల్లో ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయంలో ఒక వ్యక్తి తోడ్పాటు వల్ల కొంత మీ జీవితం మారుతుంది అనే ఒక ఆశావాహక దృక్పథానికైతే రాగలుగుతారు. స్నేహితులు, బంధువులు వాళ్ళతో మీ యొక్క మనోచిత్రాన్ని పంచుకోగలుగుతారు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. కోర్టు సమస్యలు పరిష్కృతం అవుతాయి. కొత్తగా ఏమైనా కొనాలన్నా తీసుకోవాలన్నా సాధ్యమవుతుంది. ఇక కులాంతర మతాంతర వివాహాల వారికి అయితే కనుక ఈరోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు తారాబలం బాగుండే వారికి అయితే కనుక మఖా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. రాశి కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిని అయితే చూపగలుగుతారు. మీ కింద పనిచేసే వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నప్పటికీ కూడా అతి ఒత్తిడితో అయినా సరే వాళ్ళని ఎదిరించి ముందుకు రాగటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ఇంట్లో ఎవరైనప్పటికీ కూడా మనకి ముసలి వాళ్ళు అంటే 70% పైన ఉన్నవాళ్ళు, 70 వయసు పైన ఉన్న వాళ్ళు అయితే కనుక వారి యొక్క ఆరోగ్య విషయంలో ఈరోజు కలవరపాటు ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక స్వాతి నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తవటం అనేది అయితే ఉండదు. ప్రతి పనిలో కూడా ఎంతో కొంత ఇబ్బంది ఎదురవటం అనేది, దగ్గరదాకా వచ్చి పొందలేని ఇబ్బంది పరిస్థితి నెలకొనడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇది అయిపోతుంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు మళ్ళీ అక్కడ ఏదో రకమైన తిరకాసు ఎదురవటం అనేది కూడా అలానే తొంగి చూడటం అనేది ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే ప్రయత్నాలు దగ్గరదాకా వచ్చి కొనసాగవు. ఏదో రకంగా కొంతవరకు అవమానాలు కానీ, భంగపాట్లు కానీ ఎదురు కావచ్చు. వ్యక్తిగత ప్రవర్తన శీలం విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు ఏదైనప్పటికీ కూడా జ్యేష్ఠ నక్షత్రం వారైతే కనుక మరింత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ధనుర్రాశి వారికి అయితే కనుక చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా సంతృప్తికరంగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తోంది. కొత్తగా వివాహం కావాలనుకుంటే సాధ్యమవుతుంది. మార్పుల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక భాగస్వామ్య వ్యవహారాలకైతే కనుక ఈరోజు అంతగా అనుకూలత అనేది ఉండదు. పిల్లల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరం. ఇక ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం ఉత్తమం. ఇక ఈరోజు తారాబలం అయితే కనుక మరి ఏదైనప్పటికీ కూడా ఒక పూర్వాషాఢ తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి అనుకూలకంగా ఉంటుందని చెప్పచ్చు. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా కొంత ఇబ్బందిగానే ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఆ ఇబ్బంది నుంచి ముందుకొచ్చి అమ్మయ్య ఈ రకంగా నేను విజయం సాధించగలిగాను కదా అనే ఒక సంతృప్తికి అయితే లోనవుతారు. అంటే ఏదైనప్పటికీ కూడా ప్రతి పనిలో కూడా ముందు ఏదో రకమైన కొంత కలవరపాటు అయితే కనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా ఏదో రకంగా ఇప్పటికే ధనస్థానంలో రాహు వచ్చి చేరటం వల్ల కూడా ఈ ఆర్థిక వ్యవహారాల్లో ఏదో ఒక రకమైన అయోమయ స్థితి కానీ, ఎందుకు ఖర్చు అవుతుందో తెలియని పరిస్థితి కానీ తొంగి చూసే అవస్థ అయితే ఉంటుంది. కానీ మనం మాత్రం మన జాగ్రత్తలో మనం ఉండడానికి ప్రయత్నించడం అనేది అయితే ఉంటుంది. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. మానసికంగా ముందుకెళ్ళగలిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అందులో మొదటగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుని ముందుకెళ్ళటం అనేది అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈరోజు ఏదైనప్పటికీ కూడా తారాబలం అయితే కనుక ఎక్కువగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఆ పనుల్లో ఎంతో కొంత ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెంచుకోగలుగుతారు. సంతాన విషయంలో మాత్రం ఏదో రకమైన ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఈరోజు కూడా యోగ్యదాయకంగా ఉండవు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తలెత్తుతాయి. కులాంతర మతాంతర వివాహాల వారికి అయితే కనుక ఈరోజు
అనుకూలమైన స్థితి ఉంటుంది. నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు కూడా మెట్లెక్కేప్పుడు కానీ ఇతరత్ర ఏదైనా సరే ఎముకలు కీళ్ళకి ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ఇక ఈరోజు తారాబలం అయితే కనుక ఒక శతభిష నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి తారాబలం ఎక్కువగా ఉంటుంది. మీనరాశి వారైతే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనప్పటికీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇతరులతో మీ యొక్క సహకారాలు మీకు లభించడం, మీరు కూడా అవతల వారికి అదే రీతిలో సహాయపడటం అనేది అయితే ఉంటుంది. ఇంట్లో మాత్రం మనం ఎంత అంటే వీధిలో పల్లెకిల మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా బయట మాత్రం మనం మన యొక్క పేరు ప్రతిష్టలు మారుమోగినప్పటికీ కూడా ఇంట్లో ఏదో రకమైన అసంతృప్తి తొంగిచూడటం అనేది, ఇంట్లో ఎప్పుడు ఏదో రకమైన అశాంతి పెరగడానికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక ఇంటి విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అయితే ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బయటకు రావటం అనేది కూడా అంతే రీతిలో జాగిపోవటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మరి ఏదైనప్పటికీ కూడా తారాబలం అయితే కనుక ఒక రేవతి నక్షత్రం వారికి తప్ప మిగతా 2 నక్షత్రాల వారికి కూడా తారాబలం అధికంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది అవసరం.